మంచిది. దేవుని పరిశుద్ధ నామములో చేరి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటయ్యా అనంటే, నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఎందుకంటే దేవుడికి కోపపట్టడం తెలుసు, ప్రేమించటం తెలుసు. కానీ మానవుడికే కోపాన్ని మింగి దేవుని యొక్క ప్రేమని పొందుకోవడం తెలీదు. చెప్పాలి నాతో పాటు. దేవుని యొక్క మాటని మనం ఏం చేస్తున్నామంటే మీరుతున్నాం. అందుకే దేవునికి కోపం వచ్చే రీతిగా మనం ఉండి ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకు మనం బలైపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము మనం చూస్తే, యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 'హల్లెలూయా' లైవ్ వస్తుందా బాబు? రైట్, మంచిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనుషులందరూ చేస్తున్నటువంటి ఒక పెద్ద పాపం ఏంటయ్యానంటే, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క నీతిని ఎవరు కూడా పొందుకోలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, బైబిల్లో ఒక మాట రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని మొదటగా దేవుడు వెతకమన్నాడు. అంతేనా కాదండి? కానీ మనం ఏం చేస్తున్నామని అంటే, దేవుని యొక్క నీతిని మనం వెతకకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే చూద్దాం. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పు రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టాలు రాగానే, బాధలు రాగానే మనం ఏం చేస్తున్నామో తెలుసా? నేను దేవుని నమ్ముకున్నా, నాకే సుఖం వచ్చిందండి. నేను ఆదివారం గుడికి వెళ్తాను, నాకేం ప్రయోజనం ఉందండి. నేను ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్మిన, నాకేమీ కూడా సుఖం రాలేదని చెప్పేసి అనుకుంటున్నారట. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీ కోపము నా నీతిని నెరవేర్చదు. మనుషులు పాపం చేస్తున్నారు. ప్రభు అన్నాడు, కోప్పడు కానీ పాపం చేయకు. ఏమన్నాడు దేవుడు? కోపపడు కానీ పాపము చేయకు. చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను సగా కొనసాగించనీయుడి. మీలో ఎవడైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఒకవేళ ఆలోచన లేదు, జ్ఞానం లేదు, ఎలా తొందరపడి మాట్లాడుతున్నామో ఆలోచన చేసుకొని కాస్తో కోస్తో నిదానించి దేవుడి దగ్గరికి వచ్చి అడగలటయ్యా, నాకు జ్ఞానం లేదు ప్రభువా, ఒక్కసారి జ్ఞానం దయచేయి, నన్ను దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను పాపినయ్యా, ఒక్కసారి నీ ప్రేమ నాకు
చూపించయ్యా దయచేసి. అయితే ఇక్కడ 7వ వచనాన్ని మనం చూస్తే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునేమో అని తలంచుకొనరాదు. రేయ్ తలెత్తి చూడు నాకెళ్ళి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్విమనస్కులు అని అంటే 2 రకాల మనసులు కలిగిన వాళ్ళు ఉంటారట. అవ్వ కావాలి, బువ్వ కావాలి. మన మోటు సామెత. నాకు అది కావాలా, నాకు ఇది కావాలి అని అంటే కుదరదండి. ఎందుకంటే నీకు ఏదైనా ఒకటే. మార్త 2 రకాలుగా ఆలోచన చేసింది. ఇంట్లో పని చేసుకుంటుంది, ప్రభువు చెప్పే మాట్లాడుకోకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఉంది. కానీ ప్రభువుని దగ్గరికి వచ్చేసి, అయ్యా నేను ఎంత బాధపడతానో నీకేమాత్రం ఆలోచన లేదా అని అడుగుతుంది. కానీ ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను బట్టి విచారం కలిగి ఉన్నావు, కానీ నీకు అవసరమైంది ఒక్కటే. ఈరోజు మనందరికి అవసరమైంది ఎవరయ్యా అంటే ప్రభువే. ఆయనే మనకు అవసరం, ఇంకెవరూ లేరు. ఆయన అంటున్నాడు అక్కడ యాకోబు పత్రిక, ద్విమనస్కులు గలవారయ్యుండి. చదవండి ఒకసారి మాట. దీన మనస్కులు కాదమ్మా, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములైనందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగినదంతా ఉన్నదంతయు అతిశయించవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేయటం రాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి బ్రతకటం తెలియదు. కానీ ఏదైనా దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోతే మాత్రం మనకు కోపం వచ్చేస్తుంది. ఏదైనా దేవుడు మన కార్యం చెయ్యకపోతే మనకు వెంటనే కోపం వచ్చేస్తూ ఉందట. అందుకే మన కోపం దేవుని నీతిని నెరవేర్చదు. చూద్దామా ఒకసారి సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తే, సంఖ్యాకాండము 20వ అధ్యాయము చూడండి, గమనించండి ప్రియులారా. అక్కడ ఎవరు తప్పు చేశారు, ఎందుకు చేశారు అంటే అక్కడ రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 11, 12 వచనాలు. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను తాగెను. అప్పుడు మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశమును మీరు తోడుకొని పోరని చెప్పాడట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎదురు తిరిగారు, దేవునికి కోపం పుట్టించారు. వాళ్ళు కోప్పడటమే కాదు, తన సేవకుడైనటువంటి మోషే మీద సనుగుతూ గునుగుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. అయితే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పుడు మోషే అంటున్నాడు, మీరు కోప్పడి దేవుని యొక్క ప్రేమని పోగొట్టుకుంటున్నారు కదా. రెండవ వచనంలో మనం చూస్తే, మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడ్డది. చూడండి, ఇక్కడ మిరియాము ఎవరయ్యానంటే అహరోను మోషేలకు అక్క. ఎవరండి? అహరోను మోషేలకి అక్క. ఈమె ఏం చేసింది అయ్యా అనంటే, ఈమె చేసిన పాపం ఏంటయ్యా అనంటే,
ఈమె చేసే నేరం ఏంటయ్యా అని అంటే, దేవుని చేత ఏర్పరచబడిన వాడును, దేవుని దయను పొందుకున్నవాడును, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువాడునై ఉన్న, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మీద గునుక్కుందట. ఏం చేసిందేమా? మోషే మీద గునుక్కుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక్కింట్లో నుంచే దేవుడు ముగ్గురిని పిలుచుకోవటం ఒక గొప్ప ఆశీర్వాదం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే కొన్ని లేఖనాల్లో, అహరోనును, మోషేను, మిరియామును దేవుడు పిలవగా, ఇజ్రాయెల్ ప్రజలను తోడుకొని వచ్చేటప్పుడు మోషే, అహరోను, మిరియాములు ఉన్నారు. మోషేతో పాటు సైన్యం ఉంది. తన శిష్యుడైనటువంటి ఎవరున్నారు? యెహోషా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే చనిపోయిన తర్వాత ఆయన పాత్ర వస్తుంది అనుకోండి. అయితే మోషే మీద సనికి గునిగినందుకు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చూస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే 9వ వచనం నుంచి చూడండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను, మేఘమును ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ అక్క కోసం మోషే గారు, అహరోను గారు దేవుని బతిమలాడారట. ఒక్కొక్కసారి మనం చేసే పొరపాటు దేవుడు కోపం వచ్చేస్తుంది, సడన్గా దిగొస్తుంది. మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత ప్రయత్నం చేసినా మన మీద నుంచి ఆ శాపం తొలగిపోదు. మోషేకి ఎవరేమో అక్క, ఈమె కూడా దేవుడి సన్నిధిలో ఉన్నామే. కానీ అక్కడ గమనించండి, మోషేనే పొగుడుతున్నారు. మోషే చెప్తేనే ఆయనే గొప్ప, ఈయనే గొప్ప, ఆయనేనా, ఆయన చెప్తేనేనా అని అహంకారము గలవారై ఉన్నప్పుడు ఏం జరిగింది? నా సేవకుని నువ్వు దూషిస్తావా? నా సేవకుని నువ్వు దూషిస్తావా అని గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె అన్ని సంవత్సరాల నుంచి నీతిగా ఉన్నా కూడా దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. కొంచెంలోనే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసినా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, నీ నీతి దేవుడి దగ్గర వ్యర్థమేనట. నువ్వు కొంచెం కోప్పడ్డా నీ బ్రతుకే వేస్ట్ అయిపోద్దట. చూద్దామా ఒకసారి? ఈమె ఎందుకు సనుక్కుందో తెలుసా? తన తమ్ముడైనటువంటి మోషే కూజు దేశస్తురాలని పెళ్లి చేసుకున్నందుకు కోపం వచ్చేసి గునిగిందట. దేవుడు ఏర్పాటు లేకోకుండా జరుగుద్దండి. గమనించండి, చూద్దాం ఒకసారి. మోషే కూజు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? సాత్వికం కలిగిన మనిషిలాగా ఉండట, నీతిమంతుడై ఉండట. మరి మనం కూడా దేవుడి నీతిని నెరవేర్చి ఆయన దృష్టిలో సాత్వికుడు అని అనిపించుకుంటున్నామా? చెప్పండి. మనం ఆయన దృష్టిలో ఆయన సాత్వికుడు అని మనం అనిపించుకుంటున్నామా? అనిపించుకోవట్లే. ఎందుకో తెలుసా? మన జీవితం వ్యర్థమైపోతున్న పనికి మాలిన జీవితం. మోషేతోనే మాట్లాడతాడా దేవుడు? మాతోనే మాట్లాడా? మోషే చెప్తేనే మీరు వింటారా, మేము చెప్తే మీరు వినరా అని సొంత అన్న అక్క మోషే మీద తిరుగుబాటు చేశారట. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషే ఏర్పాటు చేసుకున్నాడు. చదువమ్మా. యెహోవా మాటలు వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడట. కానీ మనము దేవుడి దయలో సాత్వికుడు అని అనిపించుకుంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆ ముగ్గురు చూడండి అక్కడ, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను నీకు దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు, అతడు నా ఇల్లంతటిలో 7వ వచనంలో అన్నాడు, నమ్మకమైన వాడట. నా కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాడు, నా స్వరాన్ని వినటానికి వేగిరపడి ఉంటాడు, నా కోసం చనిపోవటానికి కూడా సిద్ధపడతాడు. అందుకే నా ఇల్లంతటిలో. మీ ఇంటి మీద అధికారం ఎవరికన్నా ఇస్తారు? ఒకసారి చెప్పండి. మీరే, మీ ఆస్తే. అయ్యా గమనించండి, మీరు మా ఇల్లుని జాగ్రత్త చూసుకొని మాకేం కావాలన్నా పెట్టండి అని చెప్పి మీ ఆస్తి అంతా అప్పగిస్తారా? కానీ దేవుడు అప్పగించాడట. అందుకే మోసేని అంటున్నాడు 7వ వచనంలో, మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తమైనటువంటి వ్యక్తి. అంటే ఆయనకు ఒక పని అప్ప చెప్తే అది ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి ఆలోచించడట. ఈ పని ఖచ్చితంగా చేస్తాడు మోసే. ఎందుకంటే మోసే దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు కనుక. అహరోను మిర్యాలను హఠాత్తుగా సమావేశం చేశాడట దేవుడు. అహరోను మిర్యాము, మోసే మీరు రండి. ఎక్కడికి రమ్మన్నాడట? ప్రత్యక్ష గుడారం వద్దకు వస్తే మేఘం మీద దిగి వాళ్ళతో మాట్లాడుతున్నాడట. మరి నీకు నాకు దేవుని యొక్క మాట వినపడాలి, మాట్లాడాలి అంటే ఇంకెంత గొప్పగా మనం ఉండాలి చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను. ఎక్కడ మాట్లాడాడు దేవుడు ఆయనతోటి? మొదటిగా ఎక్కడ మాట్లాడాడట? సీనాయి పర్వతం దగ్గర అగ్నిలో నుంచి మోసేతో దేవుడు మాట్లాడాడు. తర్వాత ఆయన నిన్ను చూడాలా ప్రభు అని చెప్పి అడుగుతూ ఉంటే బండ సందులోకి వెళ్ళి చిన్నగా ఒక చిన్న వెలుతురే. ఆ తర్వాత మోసేతో ఎలా మాట్లాడుతున్నాడట? ముఖాముఖిగా. ఎలా మాట్లాడుతున్నాడట? నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరెలా భయపడటలేదు? చాలామంది అయ్యగారు ఏదైనా చెప్తే కోపం వస్తుంది. జాగ్రత్త, నాకు విరోధంగా మీరు మాట్లాడటం వల్ల నేను మిమ్మల్ని ఏమనలేకపోవచ్చు. ఎవరు వింటున్నారు మిమ్మల్ని? చెప్పాలి, ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. దేవుడు విన్నప్పుడు ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది? మోసే మీద అహరోను మిర్యాములు సనిగితే ఎవరు విన్నారా మాట? మనుషులు విన్నారా? దేవుడే విన్నాడట మాట. దేవుడిని యెహోవా ఆ మాటలు విని మోసేని, అహరోనులను, మిర్యాములను హఠాత్తుగా మీరు రండి నా దగ్గరికి అని చెప్పి ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిపించాడట. ఆనాడు కలిగినటువంటి ఆలోచన ఈనాడు కూడా కలిగితే బాగు అని నాకు అనిపిస్తుంది. అంతేనామ్మా? కలిగితే బాగు అనిపిస్తుంది. ఎందుకంటే భయం అనేది వచ్చేదేమో. ఎందుకు మీరు ఇలా అయిపోయారని అంటే దేవుని భయం కొంచెం అన్నా లేదు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దయచేసి నా దేవుని బిడ్డలారా, కేవలం మోసే మీద సనిగి గునిగినందుకే మిర్యాము ఏమైపోయిందట? కుష్ఠరోగం వచ్చిపోయిందట. మోషేకు విరోధముగా మాట్లాడినందుకే పాపం ఆమె నీతి. చూడండి అక్కడ చదువమ్మ మాటని. యెహోవా కోపము
వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘములు ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా. 11వ వచనంలో చూస్తే అహరోను అంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమై ఉన్నాము. మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దయ్యా. ఏ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పాలా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉన్నదా? చేతులు కాలక ముందుకే ఏదైనా ఒక పాత్రను దించేటప్పుడు ఒక వస్త్రమును పట్టుకొని దించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలిన తర్వాత అయ్యో నా చెయ్యి కాలింది అని అంటే అక్కడ ప్రయోజనం ఏమి ఉండదు. ఇక్కడ కూడా అంతే. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పటికీ పాపం చేయకూడదట, ఎప్పటికీ మోసం చేయకూడదట, ఎప్పటికీ దేవుని దుఃఖపెట్టకూడదట. ఒకవేళ నువ్వు దేవుని దుఃఖపెట్టి ఏడిపిస్తే మిర్యాముకు వచ్చినటువంటి శాపం ఒకవేళ మనకు వస్తుందేమో. వాళ్ళ అక్క కుష్టి రాగానే మిర్యాముకి వెళ్ళి ఇలా చూశాడు అహరోను. మోసే అహరోనులు దేవుని ఎంత బతిమిలాడినా వాళ్ళ అక్క కుష్ఠరోగాన్ని తీలా. ఎందుకయ్యానంటే ఏమో దేవునికి వ్యతిరేకంగా కోప్పడ్డది. అయ్యో నా దేవుడు నా తమ్ముడిని అభిషేకించి, నా దేవుడు నా తమ్ముడు ద్వారా అనేక కార్యాలు జరిగించుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వస్తే ఈ ప్రజలు చేసిన పొరపాట్లు మేము కూడా చేస్తూ ఉన్నామా అనే బుద్ధి తక్కువ మాటలు మాట్లాడటం వల్ల మోసేని అన్న అక్క ఇద్దరు కలిసి సనగటం వల్ల దేవుడి యొక్క కోపం, ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? మిరియాం మీదకి వచ్చేసింది. గమనించండి, దేవుని మందిరానికి వచ్చే మనం కోపపడటం వల్ల దేవుడి నీతిని మనం నేర్చలేం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం దేవుని నీతిని నెరవేర్చాలంటే ఆయన భూమి మీదకి ఎలాగొచ్చి మనల్ని ప్రేమించి ఎలాగ మనల్ని ఇలా చేశాడో అదే రీతిగా మనం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ 20వ అధ్యాయము ఆ 11వ వచనాలు మనం చూసినట్టుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, జనులు 3వ వచనాన్ని మనం చూస్తే మోషేకి ఏ విధంగా చుక్కలు చూపెడుతున్నారో మన భాషలో చెప్పాలంటే నాకు కనుక మీరు చూపిస్తున్నట్టు చుక్కలు పట్టపగలే. 20వ అధ్యాయం 3వ వచనం నుంచి కంటిన్యూషన్ చేయండి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి సమాజములోనికి యెహోవా సమాజమును మీరే అలా తీసుకుని వచ్చితిరి. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే. ఇప్పుడు నా వెంట రండి అన్న సంఘాన్ని నేను తీసుకొని పోతంటే సంఘం ఏం ఆలోచించాలి ఒకసారి చెప్పండి. చెప్పాలి. చెప్పడమ్మా, చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంతా అయ్యగారే చూసేసుకుంటాడట. అంతా అది ఒక భాగమే. నా వెంట వస్తున్నప్పుడు మీ మనసులో ఏముండాలంటే, నా సేవకుడు నాకు ముందుగా నడుస్తూ ఉన్నాడు, దేవునితో మనమందరము కూడా సహవాసము చేయుటకును ఆయన సన్నిధిలో ఉండుటకును మనలందరినీ కూడా దేవుని యొక్క సమాజంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు కనుక మనకేది కూడా కొదవలేనే లేదు. యెహోవా ఈరే అని చెప్పి సేవకుడి మాట కట్టుబడి వస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం తీసుకెళ్తాడట? మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. నా వెనక వస్తూ అబ్బా
సమయం 11:30 12 అవుతుంది, ఎండ బాగా కొడుతుంది, అయ్యగారికి పని లేదు, ఒకటే మమ్మల్ని అడుగున్నాడు అని ప్రాణం తీస్తూ ఉండు. ఊరికే ప్రార్థన చేయి అంటాడు. ఆడ కూడా పడతాడు, ఏ చెట్టు కింద పడతా ఆ చెట్టు కింద మా కళ్ళు వేయండి అంటాడు. ఇక పని పాట ఏం లేదు అయ్యగారికి. మా ప్రాణం తీయటానికి ఈ పొద్దుటిలో అనవసరంగా అసలు పిలిచినప్పుడు రాకుండా ఉన్నా పోయేది. మనతో పాటు ఎవరు నడుస్తున్నారు చెప్పాలా? మనతో పాటు ఎవరు నడుస్తున్నారు? దేవుడు నడుస్తుండు. మనల్ని చూస్తుండు కదా, చూచుతున్న దేవుడు కదా ఆయన. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనకి ఆలకిస్తాడు కదా. ఇజ్రాయేలు ప్రజలను కూడా మోసే తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు ఏమంటున్నారు చూడండి. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవున్నట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరే ఎలా తీసుకొచ్చారు? ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి అంటున్నారు. అక్కడ ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగటానికి నీళ్ళే లేవు. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్ష గుడారము యొద్ద ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనిపించింది. చూడండి, వీళ్ళు ఎంత అవివేకులు. వీళ్ళు కూడా అయ్యా మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు నీవు ఉండగా మాకేది కొదవలేదయ్యా అని వాళ్ళు ఉన్న చోటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే బహుశా వాళ్ళకు కూడా దేవుడు కనపరుచుకునేవాడేమో. లేదంటారా? చెప్పాలా? నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీకు కనిపించేవాడు. వీళ్ళు ఏం చేశారు? వచ్చి మోసేను అహరోనులను తిడతంటే మోసే అహరోనులు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళిపోయి ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేస్తున్నారట. దేవా, ఈ ప్రజలు ప్రభువా ఇలాగున్నారు అని చెప్పి అడిగితే చదువమ్మా. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చినావు, నీవు నీ కర్రను తీసుకొని నీవుని నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకును నీళ్లు తాగుటకు త్రాగనిమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయి తరువాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా ఏమంటున్నాడట అక్కడ? ద్రోహులారా, మిమ్మల్ని బతికించాలని ప్రభు తీసుకొని వస్తే ఆయనకే కోపం రప్పించి ఆయన నీతిని అతకాల్సిన మీరు ఆయన నీతిని పోగొట్టుకుంటున్నారు కదరా. పోయిన వారం అమ్మగారు ఏం వాక్యం చెప్పింది? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్నే పోగొట్టుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. కొంతమంది అంతే, తిండి 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 అని తిండి కోసం పరిగెత్తుతారు. ఆన్లైట్ వచ్చిందంటే 8 బంజర్లు మన సంఘంలో నిద్ర మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఆదివారం వచ్చేటప్పటికి మిరప తోటలు పత్తి తోటలు అయిపోయినాయి. ఇప్పుడు తోటల మీద ఉన్నారు మనోళ్ళందరూ. హల్లెలూయా. నీ కోపము దేవుని నీతిని ప్రార్థనకి ఎందుకు రాలే? కిందికి దిగంగానే ఏం పోస్ట్ నేను ఆదివారం రాకపోతే అందరు ముందు బట్టి అడుగుతాడు, నేను రాను. నువ్వు రాకపోతే నాకేమైనా భయమా? భయమా? నువ్వు కాకపోతే ఇంకోటి. ఒక విషయం చెప్పనా? ఒక చెట్టుకి ఎండినాకులు రాలుతూ ఉంటే, పండినాకులు రాలుతూ ఉంటే కొత్తగా అంతే. దేవుడి మందిరం కూడా అలాగే ఉంటుంది. మోసే అహరోలను దర్శించిన దేవుడు నన్ను దర్శించడా? దేవుని స్తోత్రం చెప్పండి. నేను మాట్లాడుచున్నానంటే మిమ్మల్ని దుఃఖ పెట్టాలనో బాధ పెట్టాలనో కాదు, మిమ్మల్ని దేవుని సన్నిధికి చేర్చాలని. స్తోత్రం చెప్పండి. చదువమ్మ మాట. తరువాత మోసే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని అన్నారు. అప్పుడు మోసే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రను ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని నేను నిశ్చయముగా. యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశం తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడట. పాలు తేనెలు ప్రవహించే దేశంలో అక్కడ వారికి ఏ కొదవ లేకోకుండా సమృద్ధిగా దేవుడు ఇద్దాం అనుకున్నట. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? బలుపుతో, మాకు మాంసం లేదు, మాకు భోజనం లేదు, మాకు పండ్లు లేవు, మాకు నీళ్లు లేవు, మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా అని చెప్పి నడిపిస్తున్నటువంటి నాయకున్నే. ఒకటేనండి, మనం ఎప్పుడైతే కోపంతో ఎదుటి వ్యక్తి మీద అనగా దేవుడు సేవకుడి మీద, దేవుని మీద మనం కోపపడతామో ఆ రోజే మన నాశనం స్టార్ట్ అయినట్లు లెక్క. రియల్ అండి ఇది. దేవుని నీతి అంటే ఏంది? దేవుడు మలాకి గ్రంథంలో మాట అన్నాడు, నీవు నా వద్ద దొంగతనం చేస్తానే ఉన్నావు. ఎలా దొంగతనం చేస్తావా అంటే కృతజ్ఞతార్పణలు, ప్రతిష్టాతార్పణలు, దశమ భాగములు ఇవ్వక మీరు దొంగిలించి దొంగలయ్యారు అన్నాడు. అంటే గమనించండి, మన రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని 10వ వంతుని తీసుకొచ్చి దేవుడు సన్నిధిలో పెట్టాలట. ఎప్పుడైతే 10వ భాగాన్ని నువ్వు దేవుడు సన్నిధిలో పెట్టలేదో అంతే, అప్పుడు దేవునికి నీతి నువ్వు నేర్చినట్టేనా? నువ్వు దేవునికి దశమ భాగం కరెక్ట్గా ఇవ్వకుండా నువ్వు దేవుని నీతిని నెరవేర్చినట్టేనా? కొంచెం ఇచ్చి కొంచెం దాచుకున్నావు అనుకో, అననీయ సర్పిరాల పరిస్థితి అయిపోద్ది. పొలం అమ్ముకున్నప్పుడు పేతురు అంటున్నాడు, ఇది నీదే అయినప్పుడు నీదేగా, దానికి ఎందుకు నువ్వు దాచుకోవాలా? ఆ ద్రవ్యం నీ వద్ద ఉన్నప్పుడు అది నీదేగా. అపోస్తల కార్యం 5వ అధ్యాయం అంటాడు, వద్దులే ఇప్పుడు చదవబాక. అది భర్త అబద్ధం ఆడిండు, మరి బుద్ధి కలిగిందైనా, అయ్యో నా భర్త అబద్ధం ఆడిండు, నేను అబద్ధం ఆడొద్దని మనసులో అనుకుని వచ్చి మరి దేవుని సేవకుడి దగ్గర, అయ్యా నా భర్త అబద్ధం ఆడిండు, క్షమించు, ఇగో మేము ఇంత కమ్మినాం అని చెప్పినట్టయితే ఆ సప్పిరాకు మరణం రాకపోయేదేమో. ఆమె కోపపడ్డది, దేవుని కోపం రప్పించింది, దేవుడి నీతిని ఆమె నెరవేర్చలేకపోయింది. ఆమె 10 ఎకరాల ఆస్తో, 20 ఎకరాల ఆస్తో, కోట్లో లక్షలో ఇంకెన్ని ఉన్నాయో అమ్ముకున్నది. లాస్ట్కి అమ్ముకున్న సొమ్ము తినకోకుండా ఇద్దరు భార్య భర్తలు చనిపోయారు. మనం కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చకుండా, దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చగలిగిన వారుగా ఉండకుండా మనం కోప్పడి మనలో చెడ్డ ఆలోచనలు కలిగి దేవుణ్ణి దుఃఖపెట్టడం వల్ల మన బ్రతుకులన్నీ కూడా ఏమైపోతున్నాయట? భ్రష్టు పట్టిపోతున్నాయట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 13వ వచనంలో, అది మోరిబా జలములనబడెను, ఎలయనగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను కనపరుచుకొనెను. మోషే కాదేశు నుండి ఏదోము రాజునద్దకు దూతల పంపని సహోదరుడకు ఇశ్రాయేలు అడుగునా, దేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకును తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మల్ని మా పితరులను శ్రమ పెట్టారు. దేవుడి మాట వినకపోబట్టే దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తికి బానిసలుగా పంపించాడు. 1 రోజా 2 రోజుల 430 సంవత్సరాలు ఆడ శ్రమ అనుభవించారు, బానిసలుగా ఉన్నారు. అయినా బుద్ధి రాలే. ఇంకా మన దాంట్లో కూడా అంతే, శ్రమ వస్తుందని తెలిసినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మనం ఇష్టం వచ్చిన ప్రవర్తనలు మనం బ్రతుకుతున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 2 వ్యక్తులు మనం చూసుకున్నాం. ఇక 3వ వ్యక్తిని చూద్దాం. ఎవరయ్యా ఆయన అంటే కయ్యూను. ఎవరైనా? కయ్యూను గారు. ఆదికాండం 4వ అధ్యాయంలో
5-6 వచనాలు మనం చూస్తే ఈయన కూడా అంతేనట. ఈయనకున్న కోపం, ఈయనకున్న తొందర, ఈయనకున్న మిడిసిపాటు ఎవరికి లేదు. సంతానమే దరిద్రం కదా. అందుకనే మనకు అలాంటి దుర్బుద్ధులే పడుతూ ఉంటాయి. 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే ఏం చదువుతున్నాం? 5 నుంచి చదువు. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చూడండి ఇక్కడ 5వ వచనంలో ఏమనుందట? కయ్యూను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కనుక, కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం. ఎందుకు మరి ఈయన కోపం వచ్చింది? ఎవరి మీద కోపపడతాడేనా? దేవుని మీద కోపపడేంత మొగోడయ్యానా? అంటే నాకు తెలియక అడుగుతాను, ఈయన దేవుని మీద కోపపడే అంతటువంటి వ్యక్తి అండి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈయన దేవుని మీద కోపపడే అటువంటి వ్యక్తా? కానీ ఈయన చేసిన పాపం మామూలు పాపం కాదట. దేవుడు మామూలు శపించలా. 6వ వచనాన్ని చూస్తే దేవుడు అంటున్నాడు కయ్యూనుతో, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్న ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలిగను, దానినే నీవు ఏలుదువు. ఒకటేనండి, ఎప్పుడైతే మనం కోపపడతామో, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అది మన దగ్గరికి వచ్చేస్తుంది. దాన్నే మనం వేలుబడి చేస్తూ ఉంటాం. ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా? కయ్యూను ఏబేలు అని 2 అన్నదమ్ములు. ఈ 2 అన్నదమ్ముల్లో పెద్దవాడు కయ్యూను, చిన్నవాడు హేబేలు. దేవుని యొక్క సన్నిధికి ఇద్దరు దశంభాగాలు తీసుకొని వచ్చారట. దశంభాగాలు తీసుకొని వస్తే ఈయన ఎవరైనా హేబేలు దేవునికి శ్రేష్టమైనవి. చూడండి ఇక్కడ, హేబేలు దేవుని గొర్రెల కాపరి, కయ్యూను దేవుని యొక్క భూమిని సేద్ధపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. ఒక విషయం చెప్తా, మీరేనండి. దశంభాగం అంటే బైబిల్లో రాయబడింది. కొత్తిమీరలో, పుదీనాలో, ఆవాల గింజలలో, బియ్యంలో, జీలకర్రలో, సమస్తములో దశంభాగం తీసియాలట. నువ్వు తినే అటువంటి ప్రతి వస్తువు, నువ్వు సంపాదించే ప్రతి దానిలో దేవునికి దశంభాగం తీయాల. గుప్పిళ్ళ బియ్యం అంటారు. గుప్పిళ్ళ బియ్యం వారానికి ఒకసారి దేవుని మందిరానికి తీసుకురావాలా. అది మనోళ్ళు ఎవరు చేయట్లా. మేము ఇలా అడిగితే ఈయన బియ్యం అడుక్కుంటాను ఏంటి అని అంటారు. మేము చెప్పాలా ప్రభు అంటే, చెప్పరా, నువ్వు చెప్తేనే కదరా అన్నప్పుడు, సరే ప్రభు చెప్తా అయ్యా. గుప్పిళ్ళ బియ్యము తీయాలి, నూనెలో కూడా తీయాలట, సబ్బులలో తీయాల, కొత్తిమీరలో కూడా తీయాలని రాయబడింది బైబిల్లో. నేను చెప్పే మాట కాదు. తీసేదాన్ని శ్రేష్టముగా తీయాలట. కయ్యూను ఏం చేశాడంటే, మన దగ్గర ఉన్నటువంటి స్టీఫెన్ లాగా పంట బాగా వస్తుంది అని అంటాడు. తీరా అమ్మిన తర్వాత డబ్బులు చేతికి రాగానే, పొద్దున్న కరక దున్నింది నేను, రేతి నీళ్ళు కట్టింది నేను, ఎండల పడి కోసింది నేను, అవన్నీ చేసింది నేను, ఇప్పుడు ఈ దేశపై ఆయనకి నేను పోను. అసలు ఇదే మాట చెప్పిండట అక్కడ ఆ ఊర్లో. దేవుడికి మీరు డబ్బులు ఇస్తారట, బియ్యం ఇస్తారట, అవన్నీ ఇస్తారంటే, ఆ బియ్యం ఇచ్చిన 2 సార్లు అడిగితే, మిరపకాయలు ఇచ్చినావు మరి ఎన్ని కింటాలు పండి, అందులో మరి 10 కింటాలు పండితే 1 కింటా ఇవ్వాలిగా దేవుడికి అని అంటే, 10 కింటాలలో 1 కింటా నేను ఇవ్వాలి ఆయనకి. ఆయననే పాపం తరక దీన్ని నీళ్ళు కట్టింది అన్నడంట ఆ మాట.
అన్నడట ఆ మాట. దేవుని స్తోత్రం చెప్పండి. దశంభాగం అడిగినందుకు 3 వారాలైంది చర్చికి రాక. దశంభాగం అడిగినందుకు 3 వారాలైంది. ఇక్కడ కయ్యూను సంతానము మీరుగా ఉండొద్దు. కయ్యూను ఏంటట, పండేదాకా దేవుడా 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 నువ్వు బాగా పండి అన్నాడట. పండించిన తర్వాత దేవుడా నువ్వు దూరంగా ఉండయ్యా అన్నాడట. అంతా ఇంట్లో పెట్టుకొని కొంచెమే తీసుకొచ్చాడట. కానీ హేబేలు ఇది నా దేవుడిచ్చాడు, ఆ మందలలో కొవ్విన వాటిని తీసుకొచ్చి ఏం చేశాడట, దేవునికి అర్పణగా ఇచ్చేసాడట. వీళ్ళిద్దరు అర్పణ దేవుడి మందిరాన్ని తీసుకొని వస్తే దేవుడి దగ్గరికి తీసుకోగానే దేవుడు హేబేలును కయ్యూను చూసి హేబేలు అర్పణనేమో దేవుడు తీసుకున్నాడట, కయ్యూను అర్పణనేమో దేవుడు తీసుకొనే అప్పుడు ఈయనకు మిక్కిలి కోపం వచ్చేసిందట. ఇప్పుడు మీరు కూడా ఒక 1000 రూపాయలు నాకు కానుక పెట్టిన తర్వాత మీరు ఒక 500 కానుక పెట్టారనుకో, ఏందయ్యా ఈ 500 కానుక నేను అన్నాను అనుకో, ఇంతమంది ముందు నా పరువు తెస్తావా నువ్వు? నేను ఇచ్చినంత తీసుకోవాలి, నువ్వు నన్ను అడుగుంటే నువ్వెవడివి అసలు? దేవునికి స్తోత్రం అండి. మీ అందరికి వందనాలండి. మీరు ఇచ్చినంతే తీసుకుంటాం, కానీ దేవుని యొక్క సన్నిధిలో దొంగలుగా మీరు దేవుని యొక్క సన్నిధిలో దొంగలుగా దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలా? అంత మాత్రమే కాదు, తనకిష్టమైనటువంటి దేవుని కుమారుడైన హేబేలుని తన సొంత రక్తముతో కలిగినటువంటి అన్న కసితో కోపంతో పొలంలో పని చేసుకుంటుంటే నువ్వు పోయి దేవునికి మంచి ఇస్తావారా, నన్నే దేవుడి దగ్గర చెడ చేస్తావారా అని చెప్పి మీదబడి కత్తితో పొడిచి 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 కయ్యూను కోపం దేవుని నీతిని నెరవేర్చిందా? దేవుడు నీతి గలవాడై ఉంటే దేవుడికి నీతిగా ఈయన బతికాడా? అననీయ సప్పిరాలు దేవునికి నీతిగా బతికారా? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నీతిగా బతికారా? దేవుని సేవకుడి మీద గునిగిన అహరోను మిరియాము దేవునికి నీతిగా బతికిందా? మనం కూడా దేవునికి నీతిగా బతుకుతున్నామా లేదా ఒక్కసారి జాగ్రత్త చేసుకోవాలా. అయ్యో నా కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా, నువ్వు కోపపడటం వల్ల దేవునికి దూరం తప్ప దేవుని దగ్గరికి. దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలట? సాత్వికము కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారై ఉండాలట. గమనించండి, దేవుడు నమ్మదగిన దేవుడు. నీలో ఎంత ప్రేమ, ఎంత ఒదిగి, ఎంత సమర్పణ కలిగి, ఎంత దేవునికి ఇష్టడై ఉంటావో, ఎంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు సన్నిధిలో నువ్వు లేపబడతావు, ఆశీర్వదించబడతావు. నీకు ఏమున్నా లేకున్నా యేసయ్య నీకుంటే చాలు. సమస్తము విడిచి ఆయన ఏమన్నాడు లూకా సువార్తలో, నా నిమిత్తమై సమస్తమును విడిచి, అన్ననైనను అక్కనైనను చెల్లెనైనా తల్లినైనా ఆస్తైనను ఏదైనాను విడిచి నన్ను వెంబడించిన వెడల వాడు పరలోకానికి వారసుడట. మన వాళ్ళందరికీ ఒక లాజిక్ అర్థం కావట్లా. ఎన్నాళ్ళు బతికినా, ఎన్నేళ్ళు బతికినా ఏదో ఒకరోజు మనం చచ్చిపోతామా లేదమ్మా? చచ్చిపోతామా లేదా? మరి ఎందుకండి ఆస్తుల పిచ్చి? దేవుడు ఉన్నదాంతోనే తృప్తి పడమంటున్నాడు, లేని వాటి కోసం పరుగులెత్తొద్దట. కాబట్టి గమనించి ప్రియ దేవుని సంగమా, నరుని యొక్క కోపము దేవుని నీతిని చల్లార్చదు. చల్లార్చదా? నెరవేర్చదు. నెరవేర్చదు. మరి నేనేదంటే అదే గొర్రెలా తలకాయ ఇప్పుతారా? అయ్యగారు మీరు తప్పు చెప్తున్నారా అని అనరా? నరుని కోపము దేవుని నీతిని చల్లార్చదు, నెరవేర్చదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి నా దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు నీతి కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో ఎటువంటి కోపం లేకుండా మనం ఇచ్చే వాటి విషయంలో, పుచ్చుకునే వాటి విషయంలో బహు జాగ్రత్త వహించి దేవుని కొరకే మనము నిలబడదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీవు తోడుగా ఉండి సహాయం అందించండి. ఇప్పటివరకు నీ బిడ్డలు అయా చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఆశీర్వాదముతో నింపబడి వారై ఉండి నీ పరిశుద్ధతలో నీ పరలోకములో నిలబడినట్లు నీ కృపను దయచేయమని, అయా మేము కోపపడటం వల్ల నీ నీతిని నెరవేర్చేవారిగా ఉండము గనుక మాలో ఉన్నటువంటి అసూయ, కసి, క్రోధము, మదము, అయా కోపము, కక్షలు ఇవేది కూడా లేకుండా నీతిగా మేము బ్రతుకున్నట్లు నీ కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరం లేచి నిలబడదాం. అయిపోయిందా? కట్ చేయి.